ఈ రోజు మేము వేయదలుచుకున్నప్పుడు మీకెందుకు ఇబ్బంది? అరే సార్, వాళ్ళు రెడీ మేము రెడీ అనేది ఉండదు సార్. దీంట్లో ఈ రోజు వారు క్వశ్చన్ వేసిన తర్వాత వారికి స్వేచ్ఛ ఉంది అధ్యక్ష. దే హ్యావ్ ఎవ్రీ రైట్ టు రిక్వెస్ట్ ఆనరబుల్ స్పీకర్ టు పోస్ట్పోన్. దే హావ్ డన్ ఇట్ సార్. సార్ హరీష్ రావు గారు నిజంగా అన్ని తెలిసి కూడా సభను పక్కదారి పట్టించని మీ ద్వారా వారిని కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఎప్పుడైనా సభ్యుడు ఏదైనా అనారోగ్య కారణాల వల్ల అత్యవసర పరిస్థితుల్లో రాలేకపోతే పోస్ట్పోన్ చేస్తారు. కానీ ఇక్కడ చూస్తుంటే సభ్యుడు ఉన్నాడు, ప్రభుత్వం రెడీ లేక క్వశ్చన్ వాయిదా వేసుకున్నట్టుగా కనబడతా ఉంది. బాధ ఏంటంటే ఇక్కడ మీరు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ లో పోస్ట్పోన్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద మెంబర్ అన్నారు. ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ అని పెట్టుకోండి. మా మెంబర్స్ ఎందుకు బదనాం చేస్తున్నారు మీరు? ఇది కరెక్ట్ కాదు. నెంబర్ 1. హరీష్ రావు గారు. నెంబర్ 2 హరీష్ రావు గారు గౌరవ సభ్యులు అడుగుతూనే దాన్ని పోస్ట్పోన్. మరి సభ్యుడు ఇక్కడే ఉన్నాడు కదా సార్. అన్నిటినీ ధన్పాల్ సింగ్ ఉన్నారు, సాంబశివరావు గారు ఉన్నారు. అందరు సభ్యులు అది మీ నెత్తి మీద వేసుకోకండి. సభ తప్పుదో పోతుంది సార్. ఇది కరెక్ట్ కాదు సార్. సార్ వన్ స్మాల్ సార్ సప్లిమెంటరీ ఐఎమ్ కమింగ్ టు ద గణేష్ గారు అడిగిన దాంట్లో మాకు అవకాశం ఇచ్చారు, ధన్యవాదాలు. ఎల్ఏ మినిస్టర్ గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే గత 2 పర్యాయాలు ఏసీడీపీ ఫండ్స్ పెట్టట్లేదు. ఈ కమ్యూనిటీ హాల్స్ మా దగ్గర కూడా అన్ని చోట్ల కూడా ఈ బ్యాలెన్స్ వర్క్స్ మిగిలిపోయినాయి. దయచేసి 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ అందరి సభ్యులకు కూడా ఇచ్చినట్టయితే ఈ పెండింగ్ వర్క్స్ బ్యాలెన్స్ వర్క్స్ మనం ఏదైనా కాన్స్టెన్సీలో ఏదైనా గ్రామానికి పోతే ఒక బోర్ అడిగినా, ఒక మోటార్ అడిగినా, ఒక బ్యాలెన్స్ వర్క్ ఉన్నా, ఒక ఎలక్ట్రిఫికేషన్ చేయాలన్నా ఆ ఫ్లెక్సిబిలిటీ శాసనసభ్యుడికి ఉంటుంది. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి ఒక్క రూపాయి కూడా లేకపోవడం వల్ల పాపం ఎమ్మెల్యేలు చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. దయచేసి మీ ద్వారా ఎల్ఏ మినిస్టర్ గారిని, ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతా ఉన్నా, ఈసారి బడ్జెట్లో ఏసీడీపీ నిధులు 5 కోట్ల రూపాయలు అందరు సభ్యులకు, ప్రతిపక్షం స్వపక్షం విపక్షం అనుకోకుండా, గతంలో పెద్దలు జానారెడ్డి గారు కోరితే కేసీఆర్ గారు ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా 5 కోట్ల రూపాయలు ఏసీడీపీ ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇవ్వాలని కోరుతున్నాం. మినిస్టర్ గౌరవ సభ్యులు శ్రీ గణేష్ గారు, అదేవిధంగా గౌరవ సభ్యులు హరీష్ రావు గారు ఈ ప్రశ్నకు సంబంధించి మొదటగా శ్రీ గణేష్ గారు చేసిన ప్రస్తావన అధ్యక్ష, కంటోన్మెంట్కు సంబంధించిన వ్యవస్థ పరంగా దే హ్యావ్ దేర్ ఓన్ బోర్డ్ అధ్యక్ష. వారికి కూడా కంటోన్మెంట్ నియోజకవర్గానికి ప్రతినిధిగా వారికి తెలుసు. అక్కడ వారికి సంబంధించిన స్థలాలు కానీ, స్థలాలపైన నిర్మాణాలు కానీ ఆ కంటోన్మెంట్కే అది పూర్తి స్థాయిలో సర్వాధికారాలు ఉంటాయి అధ్యక్ష. నిధులు కూడా కేటాయింపు కానీ ఖర్చు కానీ కంటోన్మెంట్ పరంగానే తీసుకోవడం జరుగుతుంది. అదే ప్రత్యేకమైన కన్స్ట్రెంట్, దట్ ఈస్ ఎ బేసిక్ ఛాలెంజ్ అధ్యక్ష కంటోన్మెంట్ ఏరియాలో. అయితే రాష్ట్ర ప్రభుత్వం తరఫున కూడా కంటోన్మెంట్కు సంబంధించిన అధికారులతో కూడా మా పరంగా కూడా మాట్లాడటం జరుగుతుంది అధ్యక్ష. పాజిటివ్గా డెసిషన్ తీసుకోవాలని ప్రభుత్వ పక్షాన కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ కంటోన్మెంట్ వ్యవస్థను కూడా తప్పకుండా మేము కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తామని. మిగిలిపోయిన అసంతృప్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం వెంటనే మా డిపార్ట్మెంట్కు, మున్సిపల్ కార్పొరేషన్కు సంబంధించిన డిపార్ట్మెంట్ వారు కూడా ఎక్కడైతే ఇన్కంప్లీట్ కమ్యూనిటీ హాల్స్ ఉన్నాయో వారికి నిధులు కేటాయింపు చేసే కార్యాచరణ తీసుకుంటాం. వారు మరి రిప్రజెంటేషన్ ఇస్తే ఎక్కడెక్కడైతే ఇన్కంప్లీట్ ఉందో అక్కడక్కడ మరి వాటిని అన్నిటిని కూడా పూర్తి చేసే కార్యాచరణ తీసుకుంటామని గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. అదేవిధంగా గౌరవనీయులు హరీష్ రావు గారు ఏసీడీపీకి సంబంధించిన అంశం విషయంలో, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం కార్యక్రమం విషయంలో కానీ ప్రస్తావన చేయడం జరిగింది అధ్యక్ష. తప్పకుండా ఈ ప్రభుత్వం పరిశీలన తప్పకుండా తీసుకుంటుందని మనవి చేస్తా ఉన్నాను.